నా ఫేవరెట్ బాడీ బిల్డర్, నా ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారంటే అది రోనీ కోలమెన్. సో నాకు మీకు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ప్రీ వర్కౌట్కి హై ఇన్ కార్బ్స్ ఉండాలి, లో ఇన్ ప్రోటీన్ ఉండాలి, అండ్ పోస్ట్ వర్కౌట్కి హై ఇన్ ప్రోటీన్ ఉండాలి, లో ఇన్ కార్బ్స్ ఉండాలి. జస్ట్ ఉప్పు, కారం, గరం మసాలా వేసి చిన్న మిక్స్ చేసి ప్యాన్ మీద వేసి పాడదబ్బడం. గ్లైకోజన్ని రీస్టోర్ చేయడానికి మనకు కొంచెం కార్బ్స్ అయితే కావాలి. సో హలో గాయ్స్, దిస్ ఇస్ సెక్రీ. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ద గ్రీక్ గాడ్ స్క్వాడ్. నేనైతే పీజీ నుంచి రూమ్కి అయితే షిఫ్ట్ అయ్యాను. సో ఈరోజు రూమ్ చూపిస్తాను. అండ్ చాలామంది ప్రీ వర్కౌట్, పోస్ట్ వర్కౌట్కి చాలా కన్ఫ్యూజ్ అవుతారు. అసలు ప్రీ వర్కౌట్ ఏం తీసుకోవాలి అండ్ పోస్ట్ వర్కౌట్ ఏం తీసుకోవాలని చెప్పి ఈ వీడియోలో అయితే డీటెయిల్గా చెప్తాను. అండ్ నా కొత్త రూమ్ అయితే చూపిస్తాను, చాలా బాగుంటుంది. పీజీ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యా, సో చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ పీజీలో నా ప్రెప్ మెమరీస్ మొత్తం దాంట్లోనే ఉన్నది. సో అది కూడా చాలా బాధ అనిపిస్తుంది. సో పీజీలో సింగిల్ బెడ్లో చిన్న కుక్కర్తో కుక్ చేసుకోవడం అండ్ చాలా 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 మెమరీస్ అయితే ఉన్నాయి. ఆ ప్రెప్ మొత్తం నాకు ఆ పీజీలోనే గడిచింది. సో అదైతే ఎప్పటికీ మర్చిపోను. పీజీ నేను ఈ పీజీ నుంచి రూమ్కి ఎందుకు షిఫ్ట్ అయ్యానో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైందంటే పీజీలో నేను చాలా పర్మిషన్ తీసుకున్నాను. ఇలా సో కాంపిటీషన్ ఉంది, సో నేను ప్రెప్ రెడీ అవుతున్నాను, కుకింగ్ అవన్నీ చేసుకుంటానని చెప్పి పర్మిషన్ అడిగాను. సో తను ఓకే అన్నాడు. నేను పీజీలో దిగాను. సో కుకింగ్ చేసుకున్న తర్వాత కాంపిటీషన్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ డిసెంబర్ షోకి ప్రెప్ రెడీ అవుతున్నాను, కుకింగ్ అని చేసుకుంటున్నాను. చేసుకోవద్దు, కుకింగ్ ఏం చేసుకోవద్దు, ఏదో ఒక కాంపిటీషన్ అని చెప్పి అలౌ చేశాను. ఇప్పుడు నువ్వు కుకింగ్ చేసుకుంటే పీజీలో అందరూ కుకింగ్ చేసుకుంటారు, సో ఒకవేళ కుకింగ్ చేసుకోవాలనుకుంటే పీజీ నుంచి వెకేట్ చేసి అన్నాడు. సో మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వం కాబట్టి వెంటనే పీజీ నుంచి రూమ్కి అయితే షిఫ్ట్ అయిపోయా. నా రూమ్ అయితే మొత్తం చూపిస్తాను, లాస్ట్ వరకు స్టిక్ అయ్యి ఉన్నది. అండ్ నేను చెప్పాక ప్రీ వర్కౌట్ అండ్ పోస్ట్ వర్కౌట్ ఏదైతే తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోవాలి అండ్ సప్లిమెంట్స్ గురించి చెప్పను. ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకుంటే ప్రీ వర్కౌట్కి బాగుంటుంది అండ్ పోస్ట్ వర్కౌట్కి ఏం ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది అండ్ ఎందుకు తీసుకోవాలో కూడా క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లాస్ట్ వరకు స్టిక్ అయ్యి ఉన్నది. జస్ట్ ఇప్పుడే లేచా, మార్ట్కెళ్ళి చికెన్ ఇంకా కావాల్సిన మిల్క్ కావాలి, కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చేసాక అలా కలుద్దాం. సో ఇప్పుడైతే నా ఫస్ట్ రూమ్ చూపిస్తాను. అండ్ ఇది కంప్లీట్గా హాల్. సో ఫుల్లీ ఫర్నిచర్ తీసుకున్నాను. ఇక్కడైతే యూట్యూబ్ సెటప్ ప్లాన్ చేస్తున్నాను, మంచిగా యూట్యూబ్ సెటప్ పెడదామని చూస్తున్నాను. వాష్రూమ్ అండ్ టీవీ అండ్ మెయిన్ థింగ్ మన కిచెన్. సో కిచెన్, సో రైస్ ఆల్రెడీ పెట్టిస్తున్నాను. సో ఇప్పుడైతే చికెన్, దాల్ ఇంకా కుక్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఐటమ్స్. అండ్ ఇది బెడ్రూమ్. నేను మా ఫ్రెండ్ అయితే ఉంటాం. సో ఇదైతే సెల్ఫ్. నాకు వాషింగ్ మిషన్ ఇచ్చాడు, మంచిగా ఉంది రూమ్ అయితే. సో ఇంకా గోవా ప్రెప్ మొత్తం ఇక్కడ జరుగుతుంది. సో నా ఫ్రెండ్ అయితే ఇక తినే హాయ్ చెప్పు, నేను బాక్సరు, పేరు ప్రదీప్. సో నేను ప్రదీప్ కలిపి, మనోడు కూడా ఐసీఎన్ ప్రెప్ చేస్తున్నాడు ఈ గోవా షోకి. సో ఇద్దరం కలిసి సేమ్ డైట్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ఖర్చు తగ్గుతుంది. లేకపోతే మనోడు బిర్యానీ తింటే నాకు తినాలనిపిస్తుంది. సో ఇద్దరు ఒకటే చేస్తున్నాం. మనోడు అయితే బాక్సరు. ఏ బాక్సింగ్ బ్రో? ఎంఎంఏ బాక్సర్, మామూలుగా ఉండదు. సో ఇప్పుడైతే మార్ట్కెళ్ళి చికెన్ అవన్నీ తెచ్చుకోవాలి. చికెన్ అవన్నీ తెచ్చుకున్న తర్వాత కుక్ చేసుకొని ఇప్పుడు జిమ్కి పోవాలి. జిమ్లోని మనం మొత్తం డిస్కస్ చేద్దాం. అసలు చెప్పాగా ఎడిట్ చేద్దాం అంటే ప్రీ వర్కౌట్ అండ్ పోస్ట్ వర్కౌట్ కోసం మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. సో జిమ్లో అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడే మార్ట్కెళ్ళి ఐటెంలు అయితే తెచ్చాను. ఏదైతే తెచ్చానంటే యాపిల్, చికెన్ ఇంకా మిల్క్ ఒకటి తీసుకున్నాను. సో బ్రష్ చేసి మనం బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి. మన బ్రేక్ఫాస్ట్ అయితే
200 గ్రామ్స్ ఫ్రూట్స్ ఉంది, నేను యాపిల్ తీసుకుంటున్నాను. అండ్ 200 ml మిల్క్, ఇంకా 1 స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్ తీసుకొని జిమ్కి అయితే పోవాలి. అదే నా బ్రేక్ఫాస్ట్. ఇంకా బ్రేక్ఫాస్ట్ తర్వాత డైరెక్ట్ లంచే. సో మనడు సిగ్గుపడుతున్నాడు ఫుల్గా. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకున్నాను. నేనైతే ఒక 100 గ్రామ్స్ బనానా అండ్ 100 గ్రామ్స్ యాపిల్ తీసుకుంటున్నా. దీంట్లో అయితే 200 ml మిల్క్ మిక్స్ చేసి ఒక ఫ్రూట్ బౌల్ లాగా తీసుకుంటాను. సో ఇదే నా ప్రీ వర్కౌట్ మీల్. అండ్ అలానే మీకు తెలిసిందేగా, నేను ప్రీ వర్కౌట్ అయితే కంపల్సరీ సప్లిమెంటరీ తీసుకుంటానని. ఎవరైతే సప్లిమెంటరీ తీసుకోవట్లేదో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రీ వర్కౌట్ మీల్ కింద ఒక బనానా లేదా బ్రౌన్ బ్రెడ్ కార్బ్స్ ఐటమ్స్ తీసుకోండి. ఎందుకంటే మనకి వర్కౌట్ చేయడానికి ఎనర్జీ కావాలి. సో ఎనర్జీ ఎలా వస్తుంది? కార్బ్ వల్ల వస్తుంది. ఆ కార్బ్స్ ఏ ఫుడ్లో ఉంటుంది? అది కూడా కాంప్లెక్స్ కార్బ్స్, మంచి కార్బ్స్ తీసుకోండి. లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఓట్స్ తీసుకొని వెళ్ళండి, లేదా బ్రౌన్ బ్రెడ్ లేదా పీనట్ బటర్ బనానా తీసుకొని వెళ్ళండి. మంచిగా కార్బ్ ఫుడ్ ఏమైనా తీసుకోండి. మా వాడు ఫుల్ మోటివేషన్ అవ్వడానికి రోనీ కోలమెన్ నా ఫేవరెట్ బాడీ బిల్డర్. నా ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారంటే అది రోనీ కోలమెన్. సో నాకు చాలా ఇష్టం రోనీ కోలమెన్ అంటే. సో ఈరోజు అయితే మా స్కెడ్యూల్ అయితే పుష్ స్ప్లిట్లోంచి వెళ్దాం అనుకుంటూ చూస్తున్నాను. ఇంకా 10 వీక్స్ ఉంది కాబట్టి అవుట్కి. సో పుల్ లెగ్ పెట్టుకుందాం ఒక 3 వీక్స్. సో పుష్లో అయితే ఒక 4 ఫర్ చెస్ట్ వేరియేషన్ అండ్ 3 షోల్డర్ వేరియేషన్ అండ్ 2 ట్రైసెప్ వేరియేషన్ అయితే చేస్తాను. సో ఇప్పుడైతే 200 ml మిల్క్లోని నేను ఒక 1 స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్ తీసుకుంటాను. 1 స్కూప్ వే తీసుకుంటా. సో దీన్ని ఫస్ట్ షేక్ చేసుకుంటా, బ్లెండ్ చేసుకొని దీని తర్వాత బౌల్లో వేసుకొని తింటా. సో మీరు ఎవరి దగ్గర ఈ మిషన్ లేకపోతే జస్ట్ నార్మల్గా సో ఇది నా కంప్లీట్ బ్రేక్ఫాస్ట్. దీంట్లో నట్స్ గిట్స్ యాడ్ చేసుకోవచ్చు, చాలామంది యాడ్ చేసుకుంటారు. బట్ నట్స్లో ఎక్కువ క్యాలరీస్ ఉంటుంది, ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. కట్టింగ్ ఫేస్లోనే అసలు నట్స్ అయితే సజెషన్ అయితే నేను చెయ్యను ఎవరైతే కట్ చేద్దాం అనుకుంటున్నారో జస్ట్ ప్లెయిన్గా తినండి. నట్స్ కానీ, అడిషనల్ ఫ్లేవర్స్, హనీ కానీ, హనీలో కూడా క్యాలరీస్ ఉంటాయి, లైట్గా షుగర్ కూడా ఉంటుంది, లేదా చాకో సిరప్ కానీ. సో ఇలాంటివి ఏమీ సజెస్ట్ అయితే చేయను. సో ఇలాంటికి అవాయిడ్ చేయండి కటింగ్ ఫేస్లో మాత్రమే. సో ఎవరైతే లీన్ బల్క్ చేద్దాం అనుకుంటున్నారో లీన్ బల్క్లోనే మీరు నట్స్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను నట్స్ ఏమి యాడ్ చేసుకొని జస్ట్ నార్మల్గా తినేస్తాను. అండ్ 200 ml మిల్క్, ఇంకో 1 స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్ అయితే తీసుకున్నాను. చాలా బాగుంటుంది. ఈ బ్రేక్ఫాస్ట్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. బట్ ఎవరైతే కటింగ్ ఫేస్లో ఉన్నారో నట్స్ అయితే యాడ్ చేసుకోకండి, హనీ కూడా యాడ్ చేసుకోండి, చాక్లెట్ సిరప్ కూడా యాడ్ చేసుకోకండి. సో దాంట్లో కూడా కొన్ని క్యాలరీస్ అనేది ఉంటుంది, షుగర్ అనేది ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్ తినేసాక మనం జిమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇంకా ఉంది మాట్లాడడానికి. మనం అయితే ఇప్పుడే తిన్నాం కాబట్టి ఒక 20 minutes టైం పడుతుంది సో డైజెషన్ అవడానికి. ఎవరైనా ప్రీ వర్కౌట్ మీల్ తీసుకునే వెంటనే జిమ్కి అయితే వెళ్ళకండి. ఒక 20 minutes అయితే గ్యాప్ తీసుకోండి కంపల్సరీ. సో అప్పుడు మనకి ఎనర్జీ అనేది వస్తుంది. సో ఇప్పుడైతే టైం ఉందని చెప్పి దాల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో దాల్ అయితే నేను 100 grams దాల్. సో నేను మా వాడికి నాకు కలిపి సో నేనైతే ఎన్ని గ్రామ్స్ వేసా, 70 grams వేసా. సో 100 grams కుక్కుడ్ దాల్కి 35 grams అన్కుక్కుడ్ తీసుకోవాలి. సో 35, 70, సో 70 grams దాల్ తీసుకున్నాను. సో దాల్ అయితే ప్రిపేర్ చేసి పడేద్దాం.
కొంచెం లైటింగ్ అయితే డల్ ఉంది అనుకోకండి. సో నేనైతే దాల్ ఫస్ట్ వాటర్లో సోక్ చేసి వాటర్లో 15 to 20 minutes ఉంచి, సో దాని తర్వాత బొక్కగా ఆనియన్స్ కట్ చేయడం మర్చిపోయాను. ఆనియన్స్ కట్ చేసి చెప్తాను. సో ఇప్పుడు ఈ టమాటా ఆనియన్స్ కట్ చేసిన కొన్ని వేసేసుకుందాం. చాలా సింపుల్ దాల్ చేయడం వితౌట్ ఆయిల్. సో నేను ఆయిల్ అసలు యూజ్ చేయను చూడండి. సో టైం ఉందని చెప్పి చికెన్ కూడా వండేస్తున్నాను. సో నాకు మనోడికి అయితే 300 grams, నేను ఒక 150, మనోడు ఒక 150 grams. సో జస్ట్ ఉప్పు, కారం, గరం మసాలా వేసి చిన్న మిక్స్ చేసి ప్యాన్ మీద వేసి పాడదబ్బడం. ఇంత చాలా సింపుల్. పప్పు అయిపోయింది మనది. దాని అయితే రెడీ చేస్తాను. సో చిన్న మిగిలి ఉంది. దీని తర్వాత వచ్చి దంచాలి. దంచిన తర్వాత చూడాలి అయ్యిందో లేదని, వాటర్గా ఉందో లేదా ముద్దగా ఉందని. చికెన్ కూడా ఆల్మోస్ట్ డన్. సరే వితౌట్ ఆయిల్తో ఎంత బాగా వచ్చిందో. సో దాల్ కూడా వితౌట్ ఆయిల్తో చేస్తాను, ఇది కూడా వితౌట్ ఆయిల్. సైకోటెక్. సో ఈరోజు పుష్ వర్కౌట్. సో ఫస్ట్ అయితే జస్ట్ ఒక 4 వేరియేషన్స్ చేసి, షోల్డర్ ఒక 3 వేరియేషన్స్ అండ్ ట్రైసెప్ ఒక 2 వేరియేషన్స్ అయితే చేస్తాను. సడన్గా మన అవినావ్ బ్రో అయితే వచ్చాడు. సో ముగ్గురం కలిసి చేస్తున్నాం. ఇది క్రేజీగా ఉంది. ఈ మిషన్ అయితే మామూలుగా లేదు, క్రేజీగా ఉంది. యా సో మిషన్ అయితే క్రేజీగా ఉంది. కింద పెడితే పెట్టరేమో కానీ మనోడికి అసలు ప్రీ వర్కౌట్ అండ్ పోస్ట్ వర్కౌట్ ఏంటో చెప్తాను. సో ప్రీ వర్కౌట్ అనేది మనం వర్కౌట్కి వెళ్ళే ముందు ఎనర్జీ అనేది కంపల్సరీ కావాలి. సో ఎనర్జీ అనేది దేంట్లో నుంచి వస్తుంది? కార్బ్స్ బ్రేక్ డౌన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ప్రీ వర్కౌట్ అనేది మీరు సో ప్రీ వర్కౌట్లో ఎటెట్ తీసుకోవాలి. అండ్ ప్రీ వర్కౌట్లో కూడా కొంచెం ప్రోటీన్ కంటెంట్ అయితే ఉండాలి ప్రీ వర్కౌట్ మీల్లో. ఎందుకంటే మనం వర్కౌట్ చేస్తున్నప్పుడు మజిల్స్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది. సో దాన్ని రిపేర్ చేయడానికి కొంచెం ప్రోటీన్ అయితే ఉండాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ కార్బ్స్ అయితే ఎక్కువ ఉండాలి ఎనర్జీ మనకి రావడానికి. అండ్ ఏ మీల్స్ అయితే తీసుకోవాలి చెప్తాను. అండ్ సింపుల్గా అయితే డబ్బుల్లో తక్కువలో అయితే స్వీట్ పొటాటోస్ తీసుకోవచ్చు, లేదా యోగర్ట్ తీసుకోవచ్చు, లేదా బనానా తీసుకోవచ్చు, ఓట్స్ మీల్ తీసుకోవచ్చు. ఎప్పుడు ఏ టైంలో తీసుకోవాలంటే డిపెండ్ ఆన్ యువర్ డైజెషన్ సిస్టమ్. మీ డైజెషన్ సిస్టమ్ ఎన్ని అవర్స్కి అవుతుంది అంటే కొంతమందికి బేగా డైజెషన్ అయిపోద్ది, కొంతమందికి స్లోగా అవుతుంది. అండ్ హెవీ లోడ్ చేస్తున్నప్పుడు అంటే స్వీట్ పొటాటో కూడా హెవీ లోడ్, అండ్ ఓట్స్ హెవీ లోడ్, అండ్ బనానా ఇవన్నీ తక్కువ. హెవీ లోడ్ చేస్తున్నప్పుడు 1 hour to 1.5 hours అయితే రెస్ట్ గ్యాప్ ఇవ్వాలి. సో 1 hour బిఫోర్ మీల్ తీసుకుని అప్పుడు వర్కౌట్కి వెళ్ళాలి. అప్పుడు మనకి ఎనర్జీ అనేది వస్తుంది. అండ్ తక్కువ తీసుకున్నప్పుడు మ్యాక్స్ ఒక 45 minutes to 1 hour లోపు అయితే సరిపోతుంది. హెవీ లోడ్ అయితే 1 to 2 hours తీసుకోవాలి. నార్మల్ అయితే 45 minutes తీసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు కంప్లీట్ ఇదైతే మీకు అర్థమై ఉంటుంది. అండ్ ఇప్పుడు పోస్ట్ వర్కౌట్ మీల్ కోసం చెప్తాను. అండ్ పోస్ట్ వర్కౌట్ మీల్ కోసం మీ అందరికీ తెలిసిందే, మనం ఎంత ఎనర్జీతో వెళ్తాం, మంచిగా మీల్ తీసుకొని ఫుల్గా వర్కౌట్ చేస్తాం, మజిల్ టిష్యూస్ అనేది డ్యామేజ్ చేస్తాం. చాలా మజిల్స్ అనేది ఉంటుంది. అండ్ మజిల్ మొత్తం డ్యామేజ్ అవ్వదు, లోన్ ఉన్న మయోఫైబరల్ మజిల్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఎప్పుడైతే అది డ్యామేజ్ అవుతుందో అది వెంటనే రిపేర్ అవ్వడానికి ప్రోటీన్ సోర్సెస్ అనేది కావాలి. సో దానికోసాన్ని పోస్ట్ వర్కౌట్ మీల్లో కొంచెం కార్బ్స్ ఉండాలి, ఐరన్ ప్రోటీన్ ఉండాలి. ప్రీ వర్కౌట్ మీల్లో ఐరన్ కార్బ్స్ ఉండాలి, లోహిన్ ప్రోటీన్ ఉండాలి. అండ్ పోస్ట్ వర్కౌట్ మీల్లో ఐరన్ ప్రోటీన్ ఉండాలి, లోహిన్ కార్బ్స్ ఉండాలి. లైక్ ఏదైతే తీసుకోవాలి ప్రోటీన్ షేక్, మీ అందరికీ తెలిసిందే ప్రోటీన్ షేక్, లేదా గ్రిల్ చికెన్, రైస్, యోగర్ట్, ఫ్రూట్స్ కానీ. సో ఇలాంటి ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఐటమ్ అయితే తీసుకుంటే బెస్ట్.
సో మజిల్ రిపేర్ అనేది వెంటనే అవుతుంది. అది కూడా ఆఫ్టర్ వర్కౌట్ 30 మినిట్స్ లోపే మీరు మీల్ అనేది బాడీకి అందించాలి. 30 మినిట్స్ తర్వాత అయితే మీల్ అందిస్తే యూజ్ ఉండదు. మీకు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ప్రీ వర్కౌట్కి హై ఇన్ కార్బ్స్ ఉండాలి, లో ఇన్ ప్రోటీన్ ఉండాలి. అండ్ పోస్ట్ వర్కౌట్కి హై ఇన్ ప్రోటీన్ ఉండాలి, లో ఇన్ కార్బ్స్ ఉండాలి. అండ్ అది కూడా ప్రీ వర్కౌట్ అయితే 1 to 1.5 డిపెండ్ ఆన్ యువర్ డైజెస్ట్ సిస్టమ్ బట్టి 1 అవర్ లోపే మనం మీల్ తీసుకొని తర్వాత జిమ్కి వెళ్ళాలి. దాని తర్వాత ఎనర్జీ అనేది స్టోర్ అయి ఉంటుంది. అండ్ పోస్ట్ వర్కౌట్లో కార్బ్స్ ఎందుకు తీసుకోవాలంటే గ్లైకోజన్ని రీస్టోర్ చేయడానికి మనకు కొంచెం కార్బ్స్ అయితే కావాలి. సో దానికోసం అని కార్బ్స్ అయితే తీసుకుంటాం. కంప్లీట్ ప్రోటీన్ కాకుండా కొంచెం కార్బ్స్, కొంచెం ప్రోటీన్ అయితే తీసుకుంటాం. కానీ హై ఇన్ ప్రోటీన్ అయితే ఉండాలి, ఎందుకంటే మయోఫైబ్రల్ రిపేర్ అవ్వడానికి. అది కూడా ఆఫ్టర్ వర్కౌట్ విత్ ఇన్ 30 మినిట్స్లోని మన బాడీలో అయితే ప్రోటీన్ కంటెంట్ అందించాలి. అప్పుడు మనకి మజిల్ రిపేర్ అనేది బాగా జరుగుతుంది. చేస్తున్నప్పుడల్లా మన మజిల్లో మయోఫైబ్రిల్స్ చాలా 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 సెల్స్ ఉంటాయి. సో అవన్నీ వెంటనే డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో అవన్నీ రిపేర్ అవ్వడానికి అయితే కొంచెం టైం పడుతుంది. కాబట్టి మీరు అందుకే ప్రాపర్ స్లీప్ అయితే ఉండాలి. సో స్ట్రెస్ అయితే ఎక్కువ తీసుకోకూడదు. అందువల్ల రిపేర్ చేయడానికి దానికి టైం కావాలి కదా, మంచిగా రెస్ట్ ఉంటే అది బేగా రికవరీ అవుతుంది. దట్స్ ఇట్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చుంటుంది. నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం. సీ యూ. బాయ్.